ఈ కథ శాంతి నివాసంది. కానీ అక్కడ శాంతి అస్సలే ఉండదు. అది ఎలా? పదండి చూద్దాం. శాంతమ్మ తన ఇద్దరు కోడళ్ళు మేఘన మరియు నేహాతో కలిసి ఉండేది. అయ్యో మర్చిపోయానే, శాంతమ్మ చిన్న కోడలు ఒక పెద్ద లాయర్ అండి. పెద్ద కోడలేమో గవర్నమెంట్ కాలేజ్లో టీచర్. తన ఇద్దరు కోడళ్ళు గవర్నమెంట్ ఉద్యోగస్తులే. ఇలానే ఒకరోజు శాంతమ్మ తన గదిలో కూర్చుని టీవీ చూస్తూ ఉంటుంది. అప్పుడు తన చెవిలోకి వంటింట్లో ఉన్న ఇద్దరు కోడళ్ల అరుపులు వినిపిస్తాయి. కోడళ్ల అరుపులు విని శాంతమ్మ వెంటనే వంటగదిలోకి వెళ్తుంది. అక్కడికి వెళ్లి చూసేసరికి తన ఇద్దరు కోడళ్ళు గొడవ పడుతూ ఉంటారు. అరే, మీ ఇద్దరికీ ఏమైంది? ఎందుకలా మీరు వంటింట్లో గొడవ పడుతున్నారు? అత్తయ్య, మీరు నన్నంటారేంటి? ఇదంతా అక్కయ్యే చేసింది అత్తయ్య. అవునవును, నిజమే చెప్పావు నేహా. ఇదంతా నేనే చేశాను కదా. నువ్వొచ్చి నీ పేరు పెట్టేసుకుంటున్నావు కదా. ఇద్దరూ గొడవలాపి జరిగింది చెప్తారా లేదా? చూడండి అత్తయ్య, ఇక్కడ నేను వంట చేస్తూ ఉన్నాను. కానీ మీ చిన్న కోడలొచ్చి నేను చేసే పనిలో కలగజేసుకుంటుంది. మధ్యలో మాట్లాడినందుకు క్షమించండి అత్తయ్య, కానీ నా మాట నమ్మండి. నేనేం కలగజేసుకోవటం లేదు అత్తయ్య. నేను వంట చేయడానికి వచ్చాను. మధ్యలో ఏదో పని పడి నా గదిలోకి వెళ్ళాను. ఎందుకంటే అప్పుడే నాకు ఒక కేస్ ఫైల్ వచ్చింది అత్తయ్య. అది చదువుతూ ఉండిపోయాను. చూడు నేహా, నీ కోర్టు విషయాలు ఇంటి దాకా తీసుకురాకు. అరే, నా కాలేజ్ వర్క్ని నేనెప్పుడైనా ఇంటికి తీసుకొచ్చానా ఏంటి? కానీ అక్క, నువ్వు నాలాగా లాయర్వి కాదుగా. లాయర్కి ఎప్పుడూ చదువుతూనే ఉండాలి. మాకు రకరకాల కేసులు వస్తూ ఉంటాయి. అరే, మీరిద్దరూ గొడవ పడ్డం ఆపుతారా లేదా? ఎప్పుడు చూడు గొడవలు గొడవలు. మీ పనులు మీరే చూసుకోవచ్చు కదా. ఇంటికే కాకుండా వంటగదిలోకి మరీ తీసుకొస్తున్నారు. కానీ అత్తయ్య, నేనేమీ... ఆపు నేహా, నీ వాదన చాలు. మేఘనా, నువ్వు కూడా కొంచెం గొడవలు తగ్గించుకో. అత్తయ్య, నేనేం వాదన చేయడం లేదు. నేను లాయర్ని కదా. నాకు ప్రతి విషయం గుర్తుంటుంది. నాకు బాగా గుర్తుంది అత్తయ్య. పావు తక్కువ 5కి నేనిక్కడికి వచ్చాను. మళ్ళీ 5 నిమిషాల్లోనే నా కేస్ ఫైల్ చదవడానికి నేను నా గదిలోకి వెళ్ళిపోయాను. ఫైల్ చదవడానికి నాకు గంట పట్టింది. తిరిగి నేనొచ్చేసరికి అక్కేమో ఇక్కడ వంట చేసేస్తుంది. నేను చేసిన సగం పనికి అక్కొచ్చి వంట చేస్తుంటే నేనేం చెయ్యనత్తయ్యా. ఇలా వంటింట్లో గొడవ జరుగుతూ ఉండగా అదే సమయానికి పక్కింటి అంజనా వాళ్ల దగ్గరికొస్తుంది. అప్పుడు అంజనాదేవి, శాంతక్క, నువ్వు నీ ఇద్దరు కోడళ్ళకి బానిసవైపోయినట్టున్నావు. సరేలే, నీ కోడళ్ళిద్దరూ గవర్నమెంట్ ఉద్యోగస్తులు కదా. కానీ దానర్థం నువ్వు వాళ్ళకి పని మనిషివనా? ఓ అంజనా ఆంటీ, మీరెందుకు మా ఇంటి విషయాలు మాట్లాడుతున్నారు? నేనేమన్నానమ్మా? ఏది కనిపించిందో అదే అన్నాను. ఈ మాట నేనే కాదు, వీధిలో మొత్తం అంటున్నారు తెలుసా. శాంతమ్మకి గవర్నమెంట్ ఉద్యోగం చేసే కోడళ్ళు వచ్చినప్పటి నుండి అసలు ఇంట్లోంచి కాలే బయటపెట్టడం లేదని. పాపం శాంతమ్మ. ఆంటీ, వేరే వాళ్ళ సంగతి తెలీదు గాని మీరంటుంటే వింటున్నాను. మీకు తెలుసో లేదో, వేరే వాళ్ళ విషయాల్లో జోక్యం చేసుకుంటే వాళ్ళ మీద కేసు కూడా పెట్టొచ్చు. నేహా ఆ మాట అనేసరికి అంజనా భయపడిపోతుంది. అరే అరే, అలా ఎలా కేసు పెడతారమ్మా? మీ మధ్య నేనెందుకొస్తాను? ఏదో ఉండబట్టలేక చెప్తున్నానంతే. మీరేమీ మాకు చెప్పకపోతేనే మంచిదాంటీ. ఎందుకంటే మాకు బాగా తెలుసులేండి ఏం చెయ్యాలో అని. అయినా మీరెందుకొచ్చారో కొంచెం చెప్తారా ఆంటీ? నేను కొంచెం పంచదార కోసం వచ్చానమ్మా. కానీ మీ ఇంట్లో గొడవలు చూశాక నాకొద్దమ్మా పంచదార. రేపటి రోజున నేను పంచదార అడిగానని నా మీద కేసు కూడా పెడతారా ఏమో. నువ్వేమో లాయర్వి, నీ ఇంటి తరపునే నువ్వు వాదిస్తావు కదా. అప్పుడు మా ఇంట్లో వాళ్ళంతా జైలు పాలవ్వాల్సి వస్తుంది. అయ్యయ్యో, అదేం లేదాంటీ. నేనిప్పుడే మీకోసం పంచదార తీసుకొస్తాను. అలా అని మేఘన వంటింట్లోంచి పంచదార తెచ్చి అంజనాదేవికి ఇస్తుంది. అంజనాదేవి వెళ్ళిపోయాక మేఘన నవ్వుతూ నేహాతో ఇలా అంటుంది. నేహా, నువ్వెందుకలా భయపెట్టావు? ఆమెని భయపెట్టాల్సిందే అక్క. ఎందుకంటే నేను చూశాను. ఎవరైనా ఏవైనా అన్నా అనకపోయినా ఆమె వేరే వాళ్ల విషయాల్లో తలదూరుస్తుంది. ఆ ఇంట్లో మంట పెట్టేస్తుంది. ఆమె నోరు మూయించాలంటే ఏదో ఒకటి చెప్పాల్సిందే. సర్లేండి, ఇక ఆపండి, పదండి, సీరియల్ చూసే టైం అయింది. అసలే ఈ సీరియల్ అయిపోతుంది కూడా. అత్తయ్య, మీరిద్దరూ వెళ్ళండి. నాకొక కొత్త కేసు వచ్చింది. నేను దాన్ని బాగా స్టడీ చేయాలి.
ఆ తర్వాత శాంతమ్మ మరియు మేఘన టీవీ సీరియల్ చూడ్డానికి వెళ్తారు. ఇటు నేహ తన కొత్త కేస్ డీటెయిల్స్ స్టడీ చేస్తూ ఉంటుంది. కాలం గడుస్తూ ఉంది. ఆ తర్వాత శాంతమ్మ ఇంట్లో అనుకోకుండా మళ్ళీ ఆ ఇద్దరు కోడళ్ళు వంటగది విషయంలో గొడవ పడుతూ ఉంటారు. ఒకరోజు నేహ వంటింట్లోంచి తన తోడి కోడలు మరియు అత్తగారిని పిలుస్తూ ఉంటుంది. అక్కా, అత్తయ్య, కొంచెం రండి. నేహ పిలవడంతో శాంతమ్మ మరియు మేఘన వంటగదిలోకొస్తారు. వాళ్ళిద్దరూ అక్కడ నేహ చేతిలో కొన్ని డబ్బాలు చూస్తారు. అరే నేహా, నువ్వు ఈ డబ్బాలతో ఆడుతున్నావేంటి? నువ్వు ఒక లాయర్వి, గుర్తుందా? ఇలా డబ్బాలతో ఆడడం మానేసే. అయినా ఏంటిది, చిన్న పిల్లల్లాగా డబ్బాలతో ఆడుతున్నావు? అత్తయ్యా, నేనేమి డబ్బాలతో ఆడట్లేదు. నేను మీకొక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఈ డబ్బాల్లో ఉండాల్సిన మసాలాలు ఏమైపోయాయి? వీటి నిండా ఉండాలి. ఏం చెప్పాలనుకుంటున్నావు నేహా? ఈ మసాలాలన్నీ నేను తినేశానా? మసాలాలన్నీ వంటల్లో వాడతారు కదా. అయ్యో అక్క, నువ్వెందుకు కంగారు పడుతున్నావు? నేనేమీ నీ పేరు చెప్పలేదు కదా. ఓ, ఇప్పుడు అర్థమైంది. ఈ డబ్బాల్లో మసాలాలు నువ్వే వాడేసుంటావు కదా. కొద్దిపాటి మసాలాల విషయంలో శాంతమ్మ ఇంట్లో మళ్ళీ గొడవలు మొదలు. ఇదంతా చూసి శాంతమ్మకి చాలా కోపం వస్తుంది. కానీ తన కోపాన్ని కంట్రోల్ చేసుకుని మౌనంగా ఉండిపోతుంది. నేహ తన కోర్టు బుద్ధి వంటగదిలో కూడా చూపిస్తుంది. తన మాటలు విని శాంతమ్మ మరియు మేఘన ఇలా మాట్లాడుకుంటారు. అత్తయ్య, నేహ చాలా ఎక్కువగా మాట్లాడుతుంది. ఒక లాయర్ అయ్యుండొచ్చు. తన మైండ్ చాలా షార్పేమో. కానీ దానర్థం తన కోర్టు కచేరీ ఇలా వంటింట్లో చూపిస్తుందా? అరే, వంటగదిలో ఉన్న సరుకులు వాడ్డానికే కదా అత్తయ్య. ఇలా అంటే ఎలా? నువ్వు నిజమే చెప్తున్నావు మేఘన. కానీ నేనేం చేయగలనమ్మా? అవన్నీ నువ్వే చూసుకోవాలి. అత్తయ్య, నేను ఇంటి సామాన్ల విషయంలో నేను అలా ఎందుకు చేస్తాను చెప్పండి? నేహాలాగా. చూడండి, మనం కలిసి నేహాకి బుద్ధి చెప్పాలి. తన లాయర్ బుద్ధి ఇంట్లో మన మీద కూడా చూపిస్తుంది. అది వేరే ప్రపంచమని మనమే చెప్పాలి. తనకి ఒక కుటుంబం ఉంది, అది మర్చిపోతుంది అత్తయ్య. నువ్వు చెప్తుంది కరెక్టే మేఘన. కానీ తనకి ఎలా బుద్ధి చెప్పాలో నాకేం అర్థం కావట్లేదమ్మా. నా దగ్గర ఒక ఐడియా ఉంది అత్తయ్య. అలా అని మేఘన తన అత్తగారి చెవులో ఏదో చెప్తుంది. ఆ తర్వాత అక్కడ్నుండి వెళ్ళిపోతుంది. రాత్రికి నేహ కోర్టు నుండి ఇంటికొచ్చాక చూసేసరికి ఇంట్లో ఏదీ వండుండదు. అప్పుడు నేహ తన అత్తగారైన శాంతమ్మ దగ్గరికి వెళ్తుంది. అత్తయ్య, ఇప్పుడు టైం 9 అయింది, కానీ ఇంకా ఏమీ వండలేదు. ఈరోజు ఇంట్లో వంట చేస్తారా లేదా? నేను నీతో ఇదే విషయం అడుగుదాం అనుకుంటున్నానమ్మా. ఈ ఇంట్లో వండుతారా లేదా? నువ్వు రోజు ఇలానే లేటుగా వస్తే ఎప్పుడు వండుతావు? అత్తయ్య, ఏమంటున్నారు మీరు? మీకు తెలుసు కదా, నాకొక కొత్త కేసు వచ్చిందని. ఆ కేసులోని నేను చాలా బిజీగా ఉన్నాను. నేను ఇంటికి రావడానికి చాలా లేట్ అవుతుంది. ఏంటి నేహా, నీ పని నీకు ఇంపార్టెంటే, కానీ నీకొక కుటుంబం ఉంది. అది నాకు తెలుసు అత్తయ్యా, కానీ ఇంట్లో అక్క కూడా ఉందిగా. తనేం చేస్తుంది? తను కూడా వంట చేయొచ్చుగా. అదే ఎందుకు? తనే ఎందుకు వంట చేయాలి? తను వంట చేస్తే వంటగదిలో సామాన్లు అయిపోతున్నాయని అన్నావుగా. లేదా తనని ఇంకేదైనా అంటావు? ఈ ఇంట్లో గొడవలు జరగకూడదని ఇంటి పనులు పనిచేశాను. ఈ రోజు నుండి ఉదయమైనా రాత్రైనా వంటింటి పని నువ్వే చెయ్యాలి. అత్తగారు అలా అనడంతో నేహ వాదిస్తూ ఉంది. కానీ నేహానే వంట చేస్తుంది. ఆ రోజు రాత్రి 11:30 అవుతుంది. అప్పుడు నేహ అందర్నీ భోజనానికి పిలుస్తుంది. కానీ ఎవ్వరూ రారు. అర్ధగంట తర్వాత అత్తగారు కోపంగా నేహ దగ్గరికొచ్చి కోపంగా ఇలా అంటుంది. నేహా, ఈరోజు రాత్రికి వంట చేస్తావా లేదా అందరం ఆకలితో ఉండాలా? తొందరగా వంట చేయడం రాకపోతే ముందే చెప్పే, నేను బయట తింటాను. అత్తయ్య, నేను అందర్నీ భోజనానికి పిలిచాను. అరే, ఒక్కరు కూడా రాలేదు. నేనేమీ నీ కోర్టులో ఉండే జడ్జిని కాను, నీ ప్రతి మాట వినడానికి. నువ్వేమో అబద్ధం మీద అబద్ధం చెప్తూ ఉంటావు. అలా అత్తగారు కోప్పడి అక్కడ్నుండి వెళ్ళిపోతుంది. అప్పుడే అక్కడికి మేఘన వచ్చి అత్తగారికి కొంచెం నచ్చచెప్పి భోజనానికి పిలుస్తూ ఉంది. ఆ తర్వాత రాత్రి 12ంటికి అందరూ భోంచేస్తారు. ఇలా కాలం గడుస్తూ ఉంటుంది. అత్తగారు చిన్న కోడలి విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. అత్తగారు స్ట్రిక్ట్గా ఉండడం చూసి నేహ వాదించడం మెల్లమెల్లగా తగ్గించేస్తుంది. అయినా సరే అత్తగారు చిన్న కోడలి మీద అరుస్తూ ఉంటుంది. అది చూసి నేహాకి చాలా బాధేస్తుంది. నేహాని అలా చూసి మేఘన తన దగ్గరికి వెళ్తుంది.
అప్పుడు తనకు నచ్చజెప్పి విషయం పూర్తిగా చెప్తుంది. నేహా, చూస్తున్నావు కదా, ఇంతకు ముందు అత్తయ్య ఒక్క మాట కూడా అనేది కాదు. నీకేమో వంట చేయడం ఇష్టం ఉండదు, అలా అని వంటింట్లో సామాన్లు అయిపోతే కూడా ఊరుకోవు. అలా ఎలా ఇల్లు గడుస్తుంది? నేనేమో వంటింట్లో సామాన్లు అస్సలు వేస్ట్ చేయట్లేదు నేహా. అక్క, ఇప్పుడు నాకు పూర్తిగా అర్థమైంది. ఇంట్లో వంట చేస్తే సామాన్లు అవుతాయి కదా. నేను ఇంట్లో వాదించడం మానేశానక్క. అత్తయ్యకి అర్థం కావట్లేదు. కొంచెం నువ్వు చెప్పక్కా ప్లీజ్. సరే నేహా, అత్తయ్యకి నీ మీద కోపమే లేదు. నీకు బుద్ధి చెప్పడానికి కొంచెం స్ట్రిక్ట్గా ఉంది అంతే. నువ్వు అత్తయ్యకి ఒక్కసారి సారీ చెప్పే, అంతా నార్మల్ అయిపోతుంది. మేఘన చెప్పినట్టే నేహా అలానే చేస్తుంది. ఆ తర్వాత అంతా నార్మల్ అయిపోతుంది. నేహాని అత్తగారు క్షమించేస్తుంది. ఈ విధంగా మునుపట్ల అంతా సర్దుకుపోయి సంతోషంగా ఉంటారు. అరే చంపా, పద పద, త్వరగా పద, మనకు లేట్ అయిపోతుంది. అప్పుడు చిన్నదైన చంప గదిలో నుంచి త్వరగా బయటికి వచ్చి, నాన్న, నా జడి ఇంకా పూర్తవ్వలేదు. ఓయ్ మీనా, ఎక్కడున్నావు? హా, వస్తున్నా. అలా కిచెన్లో నుంచే అరుస్తూ 2 లంచ్ బాక్స్లు తీసుకొని మీనా బయటికి వస్తుంది. వచ్చానండి. నాకు ఒక్క 2 నిమిషాలు టైం ఇవ్వండి. నేను ఇప్పుడే చెంపకి జడవేస్తానుగా. ఆ తరువాత మీనా చంపాకి జడ వేస్తుంది. అలానే తన నల్లని అందమైన పొడవాటి జుట్టు దగ్గర ఒక దిష్టి చుక్కని కూడా పెడుతుంది. నా కూతురికి ఎవరి దిష్టి తగలకూడదు. చూడండి నా కూతురు ఎంత అందంగా ఉందో. తన నల్లటి పొడవైన జుట్టు దాని అందాన్ని ఇంకా పెంచేలా చేస్తుంది. అరే మీనా, ఇంక చాలు తల్లి, మాకు ఇక్కడ లేట్ అయిపోతుంది. ఏంటండి మీరు? నా కూతురు అందమైన జుట్టును పొగడకూడదా ఏంటి? అలా ఎప్పుడు అన్నాను? పొగుడుకో, నిజంగానే మన కూతురు అందంగా ఉంది కదా. ఆ తర్వాత సురేష్ చంపాని తీసుకుని తన స్కూల్ దగ్గర దింపుతాడు. ఆ తరువాత అతను తన ఆఫీస్కి వెళ్ళిపోతాడు. చంపాకి ఉన్న దృఢమైన అందమైన జుట్టంటే అందరికీ ఇష్టం. అందరూ తన జుట్టుని పొగుడుతూనే ఉండేవాళ్ళు. కానీ అందులోనే కొంతమంది ఉంటారు కదా, తన శరీర నలుపుని చూసి తనని ఏడిపిస్తూ ఉండేవాళ్ళు. ఈ విధంగా కొంతకాలం గడుస్తుంది. కొన్ని నెలల తరువాత సురేష్ ఇంకా మీనాకి అందమైన ఇంకో పాప పుడుతుంది. అలా పుట్టిన పాప చాలా తెల్లగా ఉంటుంది. మనం దీని పేరు పింకీ అని పెడదాం. సరే అండి, మనకిప్పుడు 2 కూతుర్లు. వీళ్ళకి ఎవరి దిష్టి తగలకూడదు. తనకి కొత్తగా చెల్లి రావటంతో చంప చాలా సంతోషంగా ఉంటుంది. అలా తన చెల్లిని ఎంతో ప్రేమిస్తుంది. తనెప్పుడూ పింకీతో ఆడుకుంటూనే ఉండేది. చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండేది. అలా చిన్న చిన్నగా పింకీ ఎదగటంతో పాటు తన అక్కతో తనకి మంచి స్నేహం కూడా ఏర్పడుతుంది. పింకీ ముందే వచ్చిన వాళ్ళందరూ కూడా చంప అందమైన జుట్టుని పొగుడుతూ ఉండేవాళ్ళు. మొదట్లో పింకీకి కూడా ఈ విషయం చాలా నచ్చేది, తన అక్క జుట్టుని పొగుడుతున్నారు అని. కానీ మెల్లమెల్లగా తనకి చంపా మీద అసూయ మొదలవుతుంది. పింకీ స్నేహితురాలు ఎవరైతే చంపాని చూసి అసూయ పడుతుందో తను పింకీ ముందే చంపాని అవమానపరుస్తూ ఉండేది ఎప్పుడు చూసినా. చూడు పింకీ, అందరూ మీ అక్కని ఎంత పొగుడుతున్నారో. అయినా మీ అక్క అసలు అందంగానే ఉండదు. కానీ నువ్వు చూడు ఎంత అందంగా ఉంటావో. లేదు సుధా, అలా ఏం కాదు. మా అక్కనే చాలా అందంగా ఉంటుంది. తన జుట్టు కూడా చాలా అందంగా ఉంటుంది కదా. అరే పింకీ, నువ్వెంత అమాయకురాలివి. మీ అక్క ఎంత నల్లగా ఉంటుంది. కానీ నువ్వు చూడు ఎంత తెల్లగా ఉంటావో. ఒకవేళ తన జుట్టు నల్లగా ఉంటే ఏంటంట? అంతే నలుపు మొహానికి కూడా ఉంది కదా. ఈ విధంగా పింకీ స్నేహితురాలు ఎప్పుడూ తన ముందు చంపాని ఏదో ఒకటి అంటూనే ఉండేది. అదీ కాక పింకీ చూస్తుంది తన అమ్మా నాన్నకు చంపా అంటేనే ఎక్కువ ఇష్టమని. అలానే తన జుట్టు మీదనే ఎక్కువ ధ్యాస పెడతారు అని. అందుకని పింకీ చంపాని చూసి ఇంకా అసూయపడుతూ ఉండేది. అలా ఒక రోజున చంపా పింకీ దగ్గరికి వస్తుంది. పద పింకీ, మనం బయటికి వెళ్ళి ఆడుకుందాం. లేదు లేదు, నేను నీతో ఎక్కడికి రాను. కానీ ఎందుకని పింకీ? నువ్వు చాలా చెడ్డదానివి. నీ రంగు కూడా అచ్చం నల్లకాకిలా ఉంటుంది. నేనేమో ఇంత అందంగా ఉంటాను. నీతో ఎందుకు ఆడతాను? ఒకవేళ నీతో ఆడితే నేను కూడా నల్లకాకిలా అయిపోతానేమో. లేదు పింకీ, అలా ఏం జరగదు. ఒకరితో ఆడుకుంటేనే వాళ్ళ రంగు మారిపోదు. చూడు, నేను చిన్నప్పటి నుంచి నిన్నెత్తుకున్నాను. కానీ నువ్వింకా తెల్లగానే ఉన్నావు కదా. నేనొకసారి చెప్పాను కదా నీతో ఆడను అని. ఇంకంతే. పింకీ మాటలు విన్న చంపా బాధతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చంపా ఎప్పుడూ కూడా పింకీని జాగ్రత్తగా చూసుకుంటుంది. కానీ పింకీ తన అక్క మీద పూర్తి ద్వేషం పెంచుకుంటుంది. ఈ విధంగా ఇద్దరు అక్కా చెల్లెళ్ళు పెరిగి పెద్దవుతారు. ఇప్పుడు వాళ్ళు కాలేజ్కి వెళ్ళటం మొదలు పెడతారు. కానీ అప్పటికి కూడా పింకీ ప్రవర్తనలో ఏ మార్పు ఉండదు. చిన్నప్పుడు ఎంత ద్వేషం ఉండేదో ఇప్పటికీ అంతే. అలా ఒక రోజున
చూడు, ఈరోజు కాలేజ్లో నా ఫస్ట్ డే. ఇక్కడ ఎవ్వరికీ కూడా నువ్వు నా అక్కవి అని తెలియకూడదు, అర్థమైందా? ఒక నల్ల అమ్మాయి చెల్లి అని ఎవరైనా నన్ను ఏడిపిస్తే ఈ కాలేజ్లో నాకు చాలా ఇన్సల్టింగ్గా ఉంటుంది. చంపాకి పింకీ ప్రవర్తన కోసం బాగా తెలుసు. తనతో పింకీ ఇంకా సరిగ్గా ఉండదనే విషయం కూడా తెలుసు కాబట్టి వెంటనే పింకీ మాటలకు సరే అంటుంది. అలా మాట మాట పెరగకుండా ఉంటుంది అని. సరే పింకీ, నేనెవ్వరితోని అననులే, కానీ ఒక విషయం మాత్రం నువ్వు గుర్తుంచుకో. ఇలా చేయటం వల్ల నేను నీ అక్కని కాకుండా అయిపోను. నేనెప్పటికీ నీకక్కనే. కాదు అనుకున్నంత మాత్రాన మారిపోదు పింకీ. చూడు, నువ్వు నాతో ఇప్పుడు గొడవ పడకు. నేను నీకు చెప్పాను కదా, నీలాంటి నల్ల కాకితో నేను కనిపించాలి అనుకోవటం లేదు అని. నువ్వు నా లెవెలే కాదు. చూసావా, నా తెల్లటి రంగు వల్ల నా అందం ఎంతలాగా పెరిగిపోతుందో. ఇంకా నువ్వు చూడు, నల్ల కాకిలా ఉన్నావు. ఇంతలో అక్కడికి మీనా వచ్చి పింకీ అన్న మాటలన్నీ వింటుంది. చూడు పింకీ, చంపా నీకు అక్క. నువ్వు నీ అక్కతో అలా ప్రవర్తించకూడదు. అయినా నల్లగా తెల్లగా ఉంటే ఏంటంట ఇప్పుడు? ఒకవేళ నువ్వు అందంగా ఉన్నావంటే చంపా కూడా చాలా అందంగా ఉంటుంది. ప్రతి వ్యక్తికి ఒక్కో అందం ఉంటుంది. మమ్మీ ప్లీజ్, ఇప్పుడు నువ్వు కూడా అక్కని సపోర్ట్ చెయ్యకు. ముమ్మాటికి నిజం. తాను నీ తోడబుట్టింది, నీ పెద్దక్క. నువ్వు చంపా అక్కతో చాలా మర్యాదగా మాట్లాడాలి. చంపా నిన్ను ఎంత ప్రేమిస్తుంది, నిన్ను ఎంత జాగ్రత్తగా చూసుకుంటుంది. కానీ నువ్వు చంపాతో ఎలా ప్రవర్తిస్తున్నావు? నువ్వు ఇలా చేయడం చాలా తప్పు పింకీ. మీనా పింకీకి నచ్చచెప్పటానికి చాలా ప్రయత్నించినా పింకీ అస్సలు అర్థం చేసుకోదు. ఓ మమ్మీ, ఇప్పుడు నువ్వు కూడా దీనివల్ల నాకు లెక్చర్ ఇవ్వకు. నేనేం చెయ్యాలో నాకు చాలా బాగా తెలుసు అని చెప్పి పింకీ అక్కడి నుంచి చాలా కోపంగా వెళ్ళిపోతుంది. మరేం పర్వాలేదు చంపా, నువ్వు పింకీ మాట్లాడిన మాటలు ఏమీ పట్టించుకోకు. అది ఇంకా చిన్నపిల్లనే కదా, కొంచెం పెద్దయితే దానికే అర్థమవుతుందిలే. లేదమ్మా, నువ్వేం దిగులు పడకు. నాకు తెలుసు, పింకీకి త్వరలోనే అర్థమవుతుంది. ఆహా, నా ముద్దుల కూతురా, పద, నేను నీకు జడ వేస్తాను. ఈ ప్రపంచం అంతటిలో నా జుట్టుని ఇంతలా నువ్వొక్కదానివే ప్రేమిస్తావేమో అమ్మా. హా, అవును. అయితే ఏంటంట, ఇంత అందమైన పొడవాటి జుట్టు నీ అందాన్ని మరింత పెరిగేలా చేస్తుంది కదా మరి. ఆ తరువాత మీనా చంపాకి ఒక మంచి హెయిర్ స్టైల్ని వేస్తుంది. అలా చంపా తన కాలేజ్కి వెళ్ళిపోతుంది. ఇలా కొంతకాలం గడిచాక ఇంతలో పింకీ చాలా చోట్ల ఆడిషన్స్ ఇస్తూ ఉంటుంది. కానీ ఎందులోనూ తన సెలెక్ట్ అవ్వదు. అలా ఒకచోట మాత్రం పింకీ ఫస్ట్ రౌండ్లోనే సెలెక్ట్ అయిపోతుంది. ఆ తరువాత సెకండ్ రౌండ్ కోసం తను పట్నం వెళ్లాల్సి వస్తుంది. కానీ తన అమ్మా నాన్న ఏమంటారో అని ఆలోచిస్తూ ఉంటుంది పింకీ. మమ్మీ, డాడీ ప్లీజ్ నన్ను వెళ్ళనివ్వండి. ఇది నాకు వచ్చిన చాలా మంచి అవకాశం. అవునులే తల్లి, కానీ మేము నిన్ను ఒకదాన్నే అయితే పంపించలేం. అదే రోజు మీ నాన్న కూడా ఏదో అర్జెంటు పని మీద వెళ్ళాలంట. అందుకే నువ్వు నీ ప్రోగ్రాంను క్యాన్సిల్ చేసుకో. కానీ మమ్మీ, నేను దీన్ని క్యాన్సిల్ చేయలేను. ప్లీజ్ మీ ఇద్దరూ నా మాటని అర్థం చేసుకోండి. చూడు తల్లి, నేను కానీ మీ అమ్మ కానీ నీతో పాటు రాలేము. కాబట్టి నీ దగ్గర ఒకే ఒక్క ఆప్షన్ మిగిలింది. అది నువ్వు చంపాతో కలిసి వెళ్ళడం. కానీ నువ్వు దానికి ఎలానో ఒప్పుకోవు కదా. పింకీకి చంపా అంటే అసూయ. అందుకే తనతో వెళ్ళటానికి ఇష్టపడదు. కానీ పింకీకి ఇది చాలా పెద్ద కోరిక. అందుకని తను ఈ ఆపర్చునిటీని అస్సలు కోల్పోవాలి అనుకోదు. అందుకే పింకీ చంపాతో కలిసి వెళ్ళటానికి తయారవుతుంది. కొన్ని రోజుల తరువాత చంపా ఇంకా పింకీ ఆడిషన్స్ దగ్గరికి చేరుకుంటారు. అప్పుడక్కడ పింకీకి ఆడిషన్ అవుతుంది, కానీ తను అందులో ఫెయిల్ అయిపోతుంది. ఇంతలో ఆ డైరెక్టర్ చూపు చంపా మీద పడుతుంది. అరే వా, నీ జుట్టు ఎంత పొడుగుగా లావుగా ఇంకా అందంగా ఉందో. థ్యాంక్ యూ సార్. అలాగే నా పేరు చంపా. అంటే మా షాంపూ యాడ్లో యాక్ట్ చేయడానికి వస్తారా? నాకు యాక్టింగ్ అదంతా పెద్దగా రాదు. అలా కాదు, ఒకసారి ట్రై చేసి చూడండి. నాకు నమ్మకం ఉంది మీరు చేయగలరు అని. మీ అందం యాక్టింగ్కి మరింత అందాన్ని తీసుకొని వస్తుంది. అలా డైరెక్టర్ చెప్పిన తరువాత చంపా ఒప్పుకుంటుంది. అంతటితో చంపా యాడ్ షూటింగ్ మొదలవుతుంది. అదంతా చూస్తున్న పింకీకి ఉన్న అసూయ మరింత ఎక్కువవుతుంది. ఆ తరువాత చంపా ఇంకా పింకీ కలిసి ఇంటికి వస్తారు. అరే వా, నా బంగారు తల్లే, అద్భుతాన్నే చేసి వచ్చావు. హా తల్లి, మాకు చాలా గర్వంగా ఉంది. అమ్మా పింకీ, నువ్వేం దిగులు పడకు. నువ్వు కూడా ఒకనొక రోజున తప్పకుండా సాధిస్తావు. అవును తల్లి, నీ గురించి కూడా గర్వంగా ఉంది. ఖచ్చితంగా నువ్వు కూడా ఒక రోజున సాధిస్తావు. నాకు పూర్తి నమ్మకం ఉంది. నీ కష్టం ఫలిస్తుంది తల్లి. ఆ తరువాత పింకీ ఇంకా ఎవ్వరికీ ఏం చెప్పకుండా లోపలికి వెళ్ళిపోతుంది. ఇంకా తనకి చంపా మీద ఇంకా అసూయ పెరిగిపోతుంది. ఇక్కడేమో ప్రతి ఒక్కరూ ఇంకా చంపాని పొగుడుతూ ఉంటారు. కానీ పింకీ అప్పటికి కూడా ప్రతిసారి చంపాని అవమానిస్తూనే ఉండేది.
తననెప్పుడూ నల్లకాకి అని పిలుస్తూ ఉండేది. ఈ విధంగా చంపా కాలేజ్ పూర్తవుతుంది. అలానే ఆ తరువాత సురేష్ ఇంకా మీనా చంపాకి ఒక సంబంధాన్ని వెతుకుతారు. అలా ఒక రోజున చంపా ఇంటికి ఒక అబ్బాయి సంబంధం వస్తుంది. అరే వా, మీ కూతురు చంప చాలా అందంగా ఉంది. అదీ కాక తన పొడవాటి జుట్టు, అది నిజమైనదేనా? అవునండి, నా కూతురు చదువుల్లో కూడా ముందుండేది. అదీ కాక తను ఒక షాంపూ యాడ్‌లో కూడా యాక్ట్ చేసిందండి. అవునా, మాకు కూడా చంప చాలా బాగా నచ్చింది. నా కొడుకు కూడా ఒక పెద్ద ఇంటర్నేషనల్ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. సరేనండి, మా వైపు నుంచి ఈ సంబంధం ఖాయం అనుకోండి. చంపా ఇంకా సౌరవ్ సంబంధం ఖాయమవుతుంది. అది చూసిన పింకీ ఇంకా ద్వేషం పెంచుకుంటుంది. ఆ తరువాత పింకీ ఒంటరిగా తన గదిలో కూర్చుంటుంది. ఈ నల్లకాకి అదృష్టం చాలా బాగుంది. ఎప్పుడు చూసినా అన్నీ దీనికే కలిసొస్తాయి. అదీ కాక నా డ్రీమ్ని కూడా లాగేసుకొని ఇప్పుడు యాడ్లో కూడా యాక్ట్ చేస్తుంది. ఇప్పుడేమో ఇంత మంచి పెళ్లి సంబంధం కూడా. ఖచ్చితంగా దీనికి నేను బుద్ధి చెప్పాల్సిందే. ఆ తరువాత పింకీ తన ద్వేషం అనే మంటలో రగులుతుంటుంది. అలానే ఒక మంచి అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. చంపా పెళ్లి రోజు దగ్గరకు పడుతూ ఉంటుంది. ఇంతలో పెళ్లికి ముందు రోజు రాత్రి పింకీ చంపా గదిలోకి వెళ్లి తన జుట్టు మొత్తం కత్తిరించేస్తుంది. ఉదయం లేచి చంపా తన పరిస్థితి చూసుకుని ఏడవటం మొదలు పెడుతుంది. అలానే సౌరవ్ని పెళ్లి చేసుకోవటానికి ఒప్పుకోదు. ఆ విషయం తెలిసి సౌరవ్ చంపాని కలవటానికి వెళ్తూ ఉండగా పింకీ అతన్ని దారిలో ఆపుతుంది. చూడండి, చంపా మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని అనుకోవట్లేదు. అందుకే ఇలా డ్రామాలు చేస్తుంది. తను పొడుగ్గా ఉన్న నకిలీ జుట్టుని పెట్టుకుంది. ఎందుకంటే తన నల్లకాకిలా ఉండే అమ్మాయి పొడుగ్గా ఉన్న జుట్టుతో తన నిజస్వరూపాన్ని దాచేద్దామని అనుకుంది. చూడండి, నేను ఒకసారి చంపాతో మాట్లాడాలి అనుకుంటున్నాను. ఈ విషయాలు ఏవి కూడా నేను నమ్మను. ఇలా చెప్పి సౌరవ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అంతటితో పింకీకి ఇంకా కోపం వస్తుంది. అలా సౌరవ్ చంపా దగ్గరికి వెళ్ళి జరిగిందేంటో నిజంగా చెప్పమని అడుగుతాడు. అప్పుడు చంపా ఇదంతా పింకీనే కావాలని అసూయతో చేసిందని చెప్తుంది. చూడండి సౌరవ్ గారు, నేనిప్పుడు మిమ్మల్ని పెళ్లి చేసుకోలేను. నా జుట్టు వల్లనే నాకీ అందం. ఇప్పుడు నేను అస్సలు అందంగా ఉండను. దానికి తోడు చంపా మాటల్ని మధ్యలోనే ఆపి సౌరవ్ ఇలా అంటాడు. చూడు చంపా, అలాంటిదేమీ లేదు. అందం అనేది మన జుట్టు వలన వచ్చేది కాదు. అది మనిషి మనసులో ఇంకా ప్రవర్తనలో ఉంటుంది. నాకు నువ్వు ఇలా కూడా అందంగానే ఉన్నావు. నాకు రంగుతో సంబంధం లేదు. నాకు కేవలం నీతో పెళ్లి జరగడం కావాలి. ఆ తర్వాత సౌరవ్ చంపాని పెళ్లి చేసుకుంటాడు. ఇంక పింకీ అదంతా అలా చూస్తూ ఉండిపోతుందంతే.